కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సాయంత్రం మోదీ అత్యున్నత సమావేశం. ఉగ్రదాడిపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. అఖిలపక్ష భేటీకి సిద్ధమవుతోన్న కేంద్రం. పాకిస్తాన్ వెన్నులో వణుకు. సరిహద్దుల్లో హైటెన్షన్. ఇండియా దాడికి దిగొచ్చన్న భయం. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి అమిత్ షా. దాడి వివరాలతో పాటు సర్చ్ ఆపరేషన్ పై ఆరా. ప్రతి భారతీయుడు బాధపడుతున్నాడన్న నేత. ఉగ్రవాదానికి భారత్ తలగ్గదు. టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పాకిస్తాన్కు అమిత్ షా హెచ్చరిక. పెహల్గావ్ ఘటనలో దాయాది కుట్ర. దాడిలో పాల్గొన్న పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్. నరమేధానికి పాల్పడ్డ 4 ఉగ్రవాదులు. ఉగ్రవాదులకు ఎదురు తిరిగిన ఆదిల్. తుపాకుల్ని లాక్కునేందుకు ప్రయత్నం. పోరాడి చనిపోయిన కశ్మీరీ యువకుడు. ముష్కర దాడిపై ఆగ్రహ జ్వాలలు. దేశవ్యాప్తంగా నిరసన స్వరాలు. కొనసాగుతున్న జమ్మూ కశ్మీర్ బంద్. ఎల్కతుర్తిలో కేటీఆర్ పర్యటన. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలన. బాధితులకి అండగా నిలిచే పార్టీ తమదేనన్న కేటీఆర్. త్వరలోనే టీపీసీసీ పూర్తి ప్రక్షాళన. 3 స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని సూచన. పరిశీలకులకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం. దమ్ముంటే అవినీతిపై విచారణకు రావాలి. పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్. బియ్యం మట్టి దొంగ అంటూ విమర్శలు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. అలాంటి వారిని చట్టపరంగా శిక్షిస్తాం. లిక్కర్ డాన్ రాజ్ కేసిరెడ్డి అన్న రాంప్రసాద్ రెడ్డి. గుంటూరుకు గోరంట్ల మాధవ్ తరలింపు. కస్టడీలోకి తీసుకున్న పోలీసు. 2 రోజుల పాటు విచారణ. అకారణంగా అరెస్ట్ చేశారు. కేసుతో ఎలాంటి సంబంధం లేదు. జడ్జి ఎదుట స్వయంగా ఆంజనేయులు వాదనలు. నా భార్య నాతో పాటే ఉంటుంది. కేసును కోర్టులో తేల్చుకుంటా. పోలీసులకు సహకరిస్తానన్న అఘోరి. అన్నా తమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం. భూదందాలు చేస్తున్నారన్న నాని. చిప్పు దొబ్బిందా అంటూ చిన్ని కౌంటర్. కదిరి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం. అనుకూలంగా ఓటేసిన 25 మంది కౌన్సిలర్లు. గద్దె దిగనున్న చైర్పర్సన్ నజీమున్నీసా. విశాఖ జిల్లా చింతపల్లిలో తనిఖీలు. 5.5 లక్షల విలువైన గంజాయి సీజ్. 4 అరెస్ట్. నందికొట్కూరు మార్కెట్లో ఆందోళన. పొగాకు బస్తాలకు నిప్పంటించిన రైతులు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్. సాగునీటి కోసం రైతుల ఆందోళన. నిర్మల్ జిల్లా కామోల్లో నిరసన. గడ్డన్న వాగు ప్రాజెక్టు నీళ్లు వదలాలని డిమాండ్. నల్ల కంకర తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ. వ్యతిరేకించిన స్వచ్ఛంద సంస్థలు. కాకినాడ జిల్లా ఎస్ పైడిపాలలో టెన్షన్. కొనసాగుతున్న కాంట్రాక్టు ప్రొఫెసర్ల ఆందోళన. సీఎం రేవంత్ మాస్కులతో నిరసన. సర్కార్పై నమ్మకం ఉందన్న ప్రొఫెసర్లు. భారత్లో జేడీ వ్యాన్స్ పర్యటన. ఆగ్రా వెళ్లిన అమెరికా ఉపాధ్యక్షుడు. కుటుంబంతో కలిసి తాజ్ మహల్ సందర్శన. భారీగా తగ్గిన బంగారం ధర. 99,120కి చేరిన 10 గ్రాముల పసిడి. ఒక్కరోజే 3,000 తగ్గిన రేటు.